చాలామంది టికెట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఎక్కడికి మారుతున్నారు పార్టీలు అంటే, కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, కొంతమంది షర్మిలా గారు వస్తారట, పార్టీ షిఫ్ట్ అవుతుందట, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ పార్టీ మారి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఆ మాటకు వస్తే టీడీపీ వాళ్ళు ఇంతవరకు టికెట్లు అనౌన్స్ చేయలే. టీడీపీ వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేశారా? టీడీపీ టికెట్ అనౌన్స్ చేస్తే టీడీపీ టికెట్ ఆశించిన వాడు కూడా పోతాడు. ఇట్స్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు టీడీపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అక్కడ పార్టీ ఆ టీడీపీలో టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు కూడా పార్టీ షిఫ్ట్ అని ట్రై చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశించేటువంటి అభ్యర్థులు ఆస్పిరెంట్స్ మోర్ దాన్ 5 ఉంటారు. ఈ మోర్ దాన్ 5లో టికెట్ రాలేదని కనీసం ఒక్కడన్నా పక్క పార్టీకి వెళ్ళటానికి ఆవేశంతో వెళ్ళటానికి ట్రై చేస్తారు. అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు మారుస్తున్నారు కాబట్టి వైసీపీలో గడబడి జరుగుతున్నట్టుగా వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు, వైసీపీ వాళ్ళు టికెట్ మారుతున్నారు, వైసీపీ వాళ్ళు పార్టీ మారుతున్నారు, ఈ సోదంతా రాస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదుగా. టీడీపీలో అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఎంతమంది వెళ్తారు, అప్పుడు ఎంతమంది పోతారు, అప్పుడు ఎంతమంది తిరగబడతారు అనేది మనకి ఇంకా తెలియదు కదా. సరే, ఒకవేళ తిరగబడ్డారు, వెళ్ళారు, వేరే పార్టీకి వెళ్ళారు అనుకోండి, ఎవరు వెళ్తున్నారు? ప్రజలు వెళ్తున్నారా? ఎవరు పార్టీ మారుతున్నారు? ప్రజలా లేకపోతే నాయకులా? టికెట్ ఆశించినటువంటి నాయకులు మారుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలు 10-20 మంది పోతారు. మ్యాగ్జిన్ తిప్పి కొడితే 100 మంది పోరు. ఓకే, ప్రజలు అనేవాళ్ళు జగన్ గారి కోసం చూసే ప్రజలు జగన్ వైపే ఉంటారు. కాంగ్రెస్ కోసం చూసే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు. టీడీపీ కోసం చూసే ప్రజలు టీడీపీ వైపు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు. నాయకులు మారినా కార్యకర్తలు అక్కడే ఉంటారు. నాయకులు మారినా ప్రజల యొక్క ఉద్దేశాలు అక్కడే ఉంటాయి. ఈ అడావుడి గడబుడి గందరగోళం, మేము ఆ పార్టీకి వెళ్తాం, ఈ పార్టీకి వెళ్తాం, మాకు టికెట్ రాలేదు, ఇవన్నీ కూడా ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద లీడర్స్. అవకాశం కోసం చూస్తున్న లీడర్స్. ఒక నేషనల్ పార్టీ నుంచి నాకు కాల్ చేశారు, టికెట్ ఇస్తాం రమేష్ గారు, నువ్వు కోరుకున్న సీట్లోనే నువ్వు కోరుకున్నటువంటి అదే సంతనూతుల వల్ల టికెట్ ఇస్తాం, పోటీ చేయాలి. వెళ్ళాలా లేదనేది అది వ్యక్తిగత నిర్ణయం. నేను వెళ్తే నాతో పాటు నాకు తెలిసిన నా బంధువులు, నా ఫ్రెండ్స్, నా కార్యకర్తలు, నాకు తెలిసిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు వస్తారు తప్ప జగన్ గారి బంధువులు, జగన్ గారి ఫ్యాన్స్, జగన్ గారి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఎవరు నా ఎంటర్ అవ్వరు కదా. అలాగే ఇప్పుడు నాయకులు మారినా సరే ఆ నాయకుల బంధువులు, నాయకుల కార్యకర్తలు, నాయకులతో తిరిగిన పోతారు తప్ప జగన్ ఫ్యాన్స్ ఎవరు పోరు. ఆయన ఇంటికి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అది, వాళ్ళు పోరు. అనుకున్నంత గందరగోళం ఏం లేదు. న్యూస్ మీడియా వాళ్ళు మార్నింగ్ నుంచి 24 గంటలు ఏదో ఒకటి టెలికాస్ట్ చేయాలి, వాళ్ళకి ఏదో కంటెంట్ దొరకట్లేదు. 24/7 మీడియా ఛానల్స్ అవి, న్యూస్ ఛానల్స్ అవి, మార్నింగ్ నుంచి 24 గంటలు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ తిప్పి కొట్టాలంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏదో ఒక న్యూస్ కావాలి, ఇదిగో మారుస్తున్నారు, ఎమ్మెల్యే వెళ్తున్నాడు, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వాళ్ళు కొత్త కంటెంట్ కావాలి. ఆ కొత్త కంటెంట్లోకి ఇలా లాగుతున్నారు తప్ప అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎన్ ఇన్స్టెంట్. ది మీడియా ఈజ్ క్రియేటింగ్ ఎన్ ఇన్స్టెంట్ అంతే. కాబట్టి వైఎస్ఆర్సీపీకి షాక్, ఎమ్మెల్యేలు మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు. అదే నేను చెప్తున్నాను కదా, ఈవెన్ ఐ హ్యావ్ ఆఫర్స్, వెళ్తానా లేదా అనేది ఇట్స్ మై పర్సనల్ డెసిషన్. నేను ఎంతవరకు తీసుకెళ్తాను, ఎంతమందిని బిక్కెళ్తాను, ఎంతమంది చేస్తాను, లేదా అక్కడి నుంచి ఎంతమందిని ఉంచుతాను, ఎంతమందిని ఇక్కడ ఉంచుతాను, ఎంతమంది అనేది ఇట్స్ పర్సనల్ డెసిషన్. ఓకే, అలాగే వాళ్ళ పర్సనల్ డెసిషన్ వాళ్ళది. పర్సనల్గా వాళ్ళు వెళ్తారు, వాళ్ళతో పాటు కొద్దిమంది వెళ్తారు తప్ప భారీగా కార్యకర్తలు ఏమి వెళ్ళరు. వీళ్ళు టైట్ ఫైట్ ఉన్నప్పుడు వీళ్ళు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక 100 ఓట్లు తగ్గిన డిఫరెన్స్ ఇస్ 200 ఓట్స్, అంతే కదా. నీ అపోనెంట్కి 100 ఓట్లు తగ్గాయంటే 200, యువతనికి 100 పడిపోతాయి. ఇట్ మ్యాటర్స్. ఆ పర్టికులర్ 100 ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మ్యాటరే. ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. ఎన్నికల్లో ఒక్క ఓటు చీల్చేవాడిని కూడా ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అవుతాడు. సింగిల్ ఓట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ సమ్టైమ్స్ వెన్ ద ఫైట్ ఈజ్ వెరీ టఫ్. ఎంతవరకు వీళ్ళు కంట్రోల్ చేయగలరు అంతవరకు వీళ్ళు కంట్రోల్ చేస్తారు. బియాండ్ దేర్ లిమిట్ ఎవరైనా ఏం చేస్తారు? వీళ్ళు మాట అనుకుని మేము పార్టీలు మారుతాము అని అంటే మారుతారు. వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఎవరున్నా ఎవరు పోయినా మాకైతే
వీ డోంట్ కేర్ అన్నారు కదా పార్టీ వాళ్ళు. టికెట్ రాలేదని చాలామంది వేరే వేరే పార్టీలకు వెళ్ళినా ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీబడి, ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద పార్టీ అని నేను చెప్పట్లే, పార్టీ పెద్దలే చెప్తున్నారు. సుబ్బారెడ్డి గారు అదే మాట అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే మాట అన్నారు. వీళ్ళిద్దరు బయట మీడియాతో ఆ మాట అన్నారంటే వీళ్ళతో జగన్ గారు అదే మాట అని ఉంటారు. జగన్ గారి మాటే వీళ్ళు బయటికి చెప్తారు కదా, బికాజ్ జగన్ గారు ఎప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి జగన్ గారు చెప్పిందే వీళ్ళు చెప్తారు బయటికి. జగన్ గారి అభిప్రాయం కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, ఇట్ డజంట్ మ్యాటర్. నా అభిమానులు, నా కార్యకర్తలు, నాకు ఓటు వేసేవాళ్ళు నాకు ఎంతమంది ఉంటారో వాళ్ళు చాలని జగన్ గారు ఉండి ఉండొచ్చు. ఓకే సో దట్స్